హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్ మహానగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని ఎదుర్కోవడానికి, ముఖ్యంగా తమ నిత్యావసర సౌకర్యాల కోసం, పనుల కోసం తిరిగే ప్రయాణికులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నగరంలో ప్రయాణం సజావుగా సాగేందుకు దాదాపు 25-26 సంవత్సరాల క్రింద ఫస్ట్ టైం హైదరాబాద్లో ఈ ఫ్లైఓవర్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా చోట్ల ప్యారడైజ్, తర్వాత ఇట్లాంటి ప్లేసులు పెట్టుకుంటే దగ్గర ఒక 9-10 ఫ్లైఓవర్లు ఆ రోజు స్టార్ట్ చేసిన పరిస్థితి. ఆ తర్వాత ఫ్లైఓవర్ల నిర్మాణంలో గత 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనా కాలంలో, ముఖ్యంగా కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్న టైంలో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. అంతకుముందు ఫ్లైఓవర్ కట్టే స్టైల్ వేరే ఉండేది. ఆ తర్వాత అక్కడి పరిస్థితులకు అనుగుణంగా రవాణా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. వాహనాలు పెద్ద ఎత్తున తిరుగుతున్న ఏరియాలో వీలైనంత వేగంగా ఫ్లైఓవర్లను పూర్తి చేయడానికి కొన్ని చోట్ల కొత్త విధానాలని టేకప్ చేశారు. మనం శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ కానీ ఇట్లాంటివి చూస్తుంటే చాలా బ్రహ్మాండంగా కనిపిస్తాయి. నిజానికి గచ్చిబౌలి సెంటర్లో ఫస్ట్ ఫ్లైఓవర్ వేసినప్పుడు ఇక్కడ అవసరమా అనిపించింది. అంటే ఇటు నుంచి టోలీ చౌకీ నుంచి సెంట్రల్ యూనివర్సిటీ వైపు వెళ్లే వారి కోసం అక్కడ ఫస్ట్ టైం కన్వీనియంట్ కోసం ఫ్లైఓవర్ వేసినప్పుడు ఇక్కడ ఒక ఫ్లైఓవర్ అవసరమా అనిపించింది ఆ రోజున్న ట్రాఫిక్ అది చూస్తే. బట్ ఇవాళ ఒకదాని వెంట వరుసగా 3-4 లేయర్ల ఫ్లైఓవర్లు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఇంకొక 1 వీక్లోనేమో దాన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. పై వంతెన ఇంకొకటి డైరెక్ట్గా ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎక్కి ఇటు కొండాపూర్ వైపు వెళ్లే రకంగా ఇంకో కొత్త ఫ్లైఓవర్, శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్, ఇట్లా రకరకాలుగా. అంటే హైదరాబాద్ మహానగరంలో ఫ్లైఓవర్ల అవసరం ఆ స్థాయిలో పెరిగిపోయింది. ఎందుకంటే విపరీతమైన రద్దీ. ఇక మరి కరోనా అనంతర కాలం అయితే ఇంకా మరీ దారుణం. ఎందుకంటే అప్పటి వరకు కొంత ఈ కార్ పూలింగ్ ఇట్లాంటి వ్యవహారాలు ఉండేవి. ఒక కార్లో 4 తిరగడం అట్లాంటివి. ఆ తర్వాత అందరూ సొంత కార్లను బయటకు తీయడంతో హైదరాబాద్ రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? నార్త్ హైదరాబాద్లో ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించిన ఒక ఫ్లైఓవర్ ఉందో దానికి సంబంధించి ఒక కీలకమైన మార్పు జరిగింది. కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మ్యాక్సిమం 1.5 yearలో దాని కన్స్ట్రక్షన్ పూర్తి కావాలి అంటే ఈ విధానంలో వెళ్ళానని తాజాగా నిర్ణయం తీసుకుంది హెచ్ఎండిఏ. ఆ నిర్ణయం ఏంటి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, కొత్తగా చేసిన 1-2 మార్పులు ఏంటి, అవి నేను ఇవాళ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా స్కిప్ చేయకుండా అక్కడ మరి ఇంకొక రెండో అర్థం వస్తున్నట్టుంది. వీడియోను పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. రైట్, ఇక కంటెంట్లోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ నేను చెప్తూ ఉంటాను, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ ఓపెన్ ప్లాట్లు కావాలన్నా, లేదా ఫ్లాట్లు కావాలన్నా, లేదా ఏదైనా కమర్షియల్ స్పేస్ కోసం చూస్తున్నా, తర్వాత జాతీయ రహదారుల మీద కొద్దిగా పెద్ద బిట్స్ కావాలనుకున్నా, రకరకాల వ్యాపార ప్రయోజనాల కోసం, పెట్రోల్ బంక్ అట్లాంటి వారి కోసం, అదే రకంగా సిటీ నుంచి 50-60 కిలోమీటర్ల వరకు డిస్టెన్స్లో ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ సమీప ప్రాంతాల్లో భూములు కావాలన్నా కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మీ రిక్వైర్మెంట్ చెప్తే నేను మీకు టైలర్ మేడ్గా సజెషన్స్ తీసుకొని మీ ముందుకు వస్తాను. రైట్, కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఇక ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఒక తెలివైన నిర్ణయం అవుతుంది. ఎందుకంటే చాలామంది సైబరాబాద్ ప్రాంతంలో ఆనాడు అందుబాటులో ధరలున్నప్పుడు కొనలేకపోయాము అన్న ఫీలింగ్లో ఉంటారు, ఇంక్లూడింగ్ మీ. చాలామంది ఇప్పుడు నేను రోజు కనీసం ఒక 20 మందితో మాట్లాడుతుంటాను. వాళ్ళల్లో కనీసం ఒక 5-6 అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. అయ్యో, మాదాపూర్లోనో, కొండాపూర్లోనో, గచ్చిబౌలిలోనో కొనుక్కుంటే ఆ రోజుల్లో చాలా బాగుండేది, తక్కువ ధరకు వస్తానన్నా కూడా ఎందుకో ఆ రోజు మాకు కొనలేకపోయాం మేము అనుకుంటుంటారు. సో అలాంటి చింత మీ భవిష్యత్ తరాలకు ఉండకూడదు అని అంటే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చే 5 ఏళ్ల కాలంలో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫ్యూచర్ సిటీని కంప్లీట్ చేస్తాను ఎలాగైనా అని చెప్పారు. అదే రకంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా రష్యన్ ప్రతినిధిని కలిసినప్పుడు దానికి సంబంధించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ప్రభుత్వానికి సంబంధించిన కమిట్మెంట్ క్లియర్ కట్గా ఉంది. తర్వాత హైదరాబాద్ సిటీకి భూమి లభ్యత దృష్ట్యా అటువైపు ఎక్స్పాన్షన్ కూడా అవసరం ఉంది. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అటువైపు ఉంది. ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల ఫ్యూచర్ సిటీ ఇన్నోవేటబుల్. రేపు అధికారంలో ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా, ఎవరు మారినా, కొత్తగా ఎవరు బాధ్యతలు తీసుకున్నా కూడా అటువైపు ఎక్స్పాన్షన్ ఉంటుంది. దానికి లాజికల్ పాయింట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్ సిటీ వస్తుందా రాదా అన్న ఆ సందిగ్ధాన్ని, ఆ మీమాంసని, ఆ కన్ఫ్యూజన్ని దాటి ఒక అడుగు ముందుకేసి 70% మీరు కన్విన్స్ అయితే ఇంకొక 30% రిస్క్ చేసి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో డెఫినెట్గా లాభపడతారు. మార్క్ మై వర్డ్స్. ఓకే, సో ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. అదే రకంగా
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రీశైలం హైవే వైపు పెద్ద ఎత్తున దృష్టి పెట్టాయి. కేంద్ర ప్రభుత్వం ఏమో దాన్ని జాతీయ రహదారిగా గుర్తించడం పాటు తిరుపతి చెన్నై వెళ్లే వాళ్లకు తక్కువ సమయంలో ఒక 80-90 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గించి మరి తీసుకువెళ్లే ఉద్దేశంతో డైరెక్ట్గా నంద్యాలకు కనెక్ట్ అయ్యే రకంగా సోమశిల దగ్గర ఒక ఐకానిక్ బ్రిడ్జ్తో కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తుంది. తర్వాత దాన్ని 6 లైన్స్గా మార్చబోతున్నారు వెరీ సూన్. ఇది కేంద్ర ప్రభుత్వం. ఇక రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సొంతూళ్ళు అటు, అత్తగారు ఊరు అటు. సో ఆయనకు సంబంధించిన కాందానంతా అటువైపు ఉంది. సో ఆయన కూడా స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కడతాల్ అనేది మనకు అందుబాటు ధరల్లో ప్లాట్లు అవైలబుల్గా ఉన్న ఒక కమర్షియల్ సెంటర్. కడతాల్ చుట్టుపక్కల ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 5 నుంచి 6 కిలోమీటర్ల రేడియస్లో రకరకాల వెంచర్స్ అందుబాటులో ఉన్నాయి. అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కూడా కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. కందుకూరు ఈజ్ ద బెస్ట్ ప్లేస్. బట్ కందుకూరు అనేది అప్పర్ మిడిల్ క్లాస్కి అందుబాటులో లేనిది. కొద్దిగా హై ఎండ్ ఇన్వెస్ట్మెంట్ చూసే వాళ్ళకి, 1 కోటి ప్లస్ ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఉన్న వారికి కందుకూరు బెస్ట్ ప్లేస్ అవుతుంది. బట్ 20 నుంచి 40-50 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా కడతాల్ ద బెస్ట్ ప్లేస్ అవుతుంది శ్రీశైలం రూట్లో. రైట్, కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. నేను మీకు టైలర్ మేడ్, లీగల్గా మంచి అథెంటిక్గా ఉన్నవి, అదే రకంగా లేఅవుట్ అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉన్నవి సజెస్ట్ చేస్తాను. ఓకే రైట్, ఇక కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్టు. నార్త్ హైదరాబాద్లో 2 ఒక ఐకానిక్ బ్రిడ్జిలను ప్రతిపాదించింది రాష్ట్ర ప్రభుత్వం. గమ్మత్ ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు హడావిడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రెండింటికి భూమి పూజ కూడా చేసేశారు. నిజానికి అది సమగ్ర స్వరూపం దాల్చక ముందే పొలిటికల్ గెయిన్ కోసం ఆయన చేశారు. అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో ఏంటంటే సికింద్రాబాద్ నుంచి షామీర్పేట వరకు ప్రతిపాదించిన ఏదైతే ఎలివేటెడ్ ఫ్లైఓవర్ ఉందో దాన్ని ప్రస్తుతం దాన్ని ఎట్లా మారుస్తున్నారంటే వీలైనంత త్వరగా కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో స్టీల్ బ్రిడ్జ్గా మారుస్తున్నారు. స్టీల్ బ్రిడ్జ్ ఏంటంటే మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఇందిరా పార్క్ నుంచి విఎస్టీ వరకు కన్స్ట్రక్ట్ చేసిన స్టీల్ బ్రిడ్జ్ ఉంది కదా, సేమ్ ఎగ్జాక్ట్లీ ఆ స్టైల్లో ఇప్పుడు మనకు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట వరకు నిర్మించే ప్రతిపాదన చేస్తున్నారు. 1.5 yearలో దీన్ని కంప్లీట్ చేసే స్కోప్ ఉందని చెప్పి హెచ్ఎండిఏ ప్రణాళిక రచిస్తుంది. హకీంపేట దగ్గర ఇంకా గమ్మత్ ఏంటంటే హకీంపేట దగ్గర మనందరికీ తెలుసు, మనం కరీంనగర్ రూట్లో వెళుతుంటే, సిద్దిపేట రూట్లో వెళుతుంటే హకీంపేట దగ్గర మనకు లెఫ్ట్ సైడ్ జస్ట్ ఇమ్మీడియట్ గా రన్వే ఉంటుంది. ఇది ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి సంబంధించిన రన్వే. అక్కడ రన్వే ఉంది కాబట్టి అక్కడ మనం ఫ్లైఓవర్ పైనుంచి తీసుకెళ్తే అది టెక్నికల్ గా ఇబ్బంది కావచ్చు. అంటే ఫ్లైకి ఇబ్బంది ఉంటుంది. సేమ్ టైం ఎయిర్పోర్ట్ స్ట్రక్చర్ని ఎవరైనా ఫ్లైఓవర్ మీద నుంచి షూట్ చేసి అది తీవ్రవాద కార్యక్రమాలకు కూడా ఎవరైనా హెల్ప్ చేసే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం మేడం జ్యోతి అనే ఆమె యూట్యూబర్ మీద రకరకాల లక్షలు సంపాదించడంతో పాటు పక్కదారులు బట్టి పాకిస్తాన్కు స్పైగా మారి ఈ పహల్గామ్లో మొన్న జరిగిన దురాఘాతానికి కారకులైంది ఆమె. యూట్యూబర్ పేరు మీద చేస్తూ సంతృప్తి చెందాలి. యూట్యూబ్ మీద వచ్చే డబ్బులతో సంతృప్తి చెందితే ఇట్లాంటివి జరగవు. నిజానికి ఆమె బ్రహ్మాండంగా సంపాదించింది యూట్యూబ్లో. ఎక్కడికంటే అక్కడికి తిరుగుతూ ట్రావెల్ విత్ జో అని చెప్పి యూట్యూబర్గా మారి, బట్ ఆమె అలాంటి పాకిస్తాన్ స్పైగా మారి పాకిస్తాన్ నుంచి డబ్బులు తీసుకొని పహల్గామ్లో ముందే వెళ్లి ఆ ఏరియా ఎక్కడైతే ఆ దురాఘాతం జరిగిందో, అంతమందిని పుట్టన పెట్టుకున్నారో ఆ ప్లేస్లో కాల్చి చంపారో దారుణంగా, మతం పేరిట మతం అడిగి మరి దారుణంగా చంపిపోయి మోదీకి చెప్పుకోబో అన్నారు. అలాంటి ప్లేస్లో ఆమె మొత్తం షూట్ చేసి ఆ వీడియో పాకిస్తాన్కి పంపించింది. సో దానికి సంబంధించిన పూర్తి నక్ష వాళ్ళకి వెళ్ళిపోవడం ద్వారా వాళ్ళు ఈజీగా వచ్చి అంతమందిని దారుణంగా హతమార్చారు. అలాంటి యూట్యూబర్లు ఉన్నారు దరిద్రం చూస్తే. సో సరే, ఇట్లాంటి వాళ్ళు ఆ హకీంపేట దగ్గర నిర్మించే ఫ్లైఓవర్ మీద నుంచి ఆ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మొత్తం వీడియో తీసి పంపగలరు. సో దానికి స్కోప్ ఇవ్వకుండా ఏం మార్పు చేశారంటే అక్కడ భూగర్భంలో వచ్చి ఈ రూట్లు తీసుకెళ్లాలని ప్రతిపాదించారు. అంటే స్టీల్ బ్రిడ్జ్ పైనుంచి వెళ్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత సర్ఫేస్ మీదకి వచ్చేసి అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళి మళ్ళీ సర్ఫేస్ మీదకి వచ్చేసి మళ్ళీ స్టీల్ బ్రిడ్జ్ పైకి వెళ్ళి వెళుతుంది రహదారి. ఆ రకంగా దీన్ని మార్చారు. హెచ్ఎండిఏ ఇదంతా సర్ఫరాజ్ అహ్మద్ హెచ్ఎండిఏ కమిషనర్ స్వయంగా వెల్లడించిన పరిస్థితి. బేగంపేటకు సంబంధించి కూడా చెప్తున్నారు క్లియర్గా. మొత్తం సికింద్రాబాద్ నుంచి షామీర్పేట వరకు 18.1 కిలోమీటర్లు కారిడార్ను స్టీల్తో నిర్మించడం వల్ల కేవలం 7.5 కాలంలో పూర్తి చేసేందుకు అవకాశం ఉంది. సిమెంట్ బ్రిడ్జ్ నిర్మాణానికి 5 ఏళ్ల కంటే ఎక్కువ పడుతుంది కాబట్టి 1.5 yearలో ఇది కంప్లీట్ చేసే ప్రతిపాదన పెడుతున్నట్టున్నారు. అదే రకంగా షామీర్పేట రూట్లో తాజాగా ప్రతిపాదించిన ఎలివేటెడ్ స్టీల్ బ్రిడ్జి మార్గంలో హకీంపేట ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ వద్ద కూడా 500 మీటర్లు అంటే హాఫ్ కిలోమీటర్ మనకు అక్కడ అండర్ గ్రౌండ్ టన్నెల్లో వెళ్తుంది అనమాట. టన్నెల్ మార్గాన్ని నిర్మించనున్నారు. పూర్తిగా ఎలివేటెడ్ పద్ధతిలోనే నిర్మించనున్నప్పటికీ విమానాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని సొరంగ మార్గం ప్రతిపాదించారు. ప్యారడైజ్ నుంచి షామీర్పేట వరకు నిర్మించనున్న మెట్రో కారిడార్లో హకీంపేట దగ్గర మళ్ళీ దాంట్లో మెట్రో కూడా ఇంతకుముందు నేను మొన్న ఒక 2-3 days బ్యాక్ వీడియో చేశాను. మెట్రోలో కూడా ఆ ప్లేస్లో అండర్ గ్రౌండ్ నుంచి తీసుకెళ్లాలని ప్రతిపాదించారు. అంటే పక్కన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రక్షణ శాఖకు సంబంధించిన 197 ఎకరాలకు సంబంధించిన బదిలీ
కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతుంది. 2,000 కోట్ల రూపాయలు నష్టపరిహారం డిఫెన్స్ శాఖకి ఇచ్చేస్తారు కాబట్టి అది అయిపోయినట్టు ఉంది. అయితే ఒక మార్పు ఏం జరుగుతుందంటే, మీకు సిమెంట్తో బ్రిడ్జ్ కడితే అయ్యే నిర్మాణ వ్యయానికి ఈ స్టీల్ బ్రిడ్జ్తో అయ్యే నిర్మాణ వ్యయానికి కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా అయ్యే అవకాశం ఉంది. బట్ టైం పరంగా చూస్తే మాత్రం గ్రేట్. ఎందుకంటే సిమెంట్తో కడితే 5 ఏళ్ళు అయ్యేది, మనకు ఈ రకంగా స్టీల్ బ్రిడ్జ్తో కడితే కేవలం 1.5 yearలో పూర్తి అవకాశం ఉంది. సరే, ఏమన్నా గవర్నమెంట్లు కొన్ని వ్యవహారాలు స్లోగా జరుగుతుంటాయి, అధికారులు కొంత అలసత్వం ఉంటుంది కాబట్టి, సో 1.5 year అన్న దగ్గర 2 yearsలో పూర్తయినా పర్వాలేదు. 2 yearsలో పూర్తయినా కూడా ఆ ఏరియాకు సంబంధించి కొన్ని సెంటర్స్ ఉంటాయి. తిరుమలగిరి సెంటర్ ఉంటుంది, సినిమా కనపడుతుంది. ఒక్కొక్కసారి తిరుమలగిరి సెంటర్లో 1 kilometer అయిపోతుంది. దానికంటే ముందు ఒకటి బీఎస్సీ సెంటర్ ఉంటుంది. ఆ బీఎస్సీ సెంటర్ దగ్గర నుంచి మొత్తం తిరుమలగిరి దాకా ఆగిపోతుంటుంది. చాలా ఘోరం ఆ రూట్లో వెళ్ళాలంటే. మేము అందుకే ఏఓసీ రూట్లో వెళ్ళిపోతాం సైనిక్పురి వైపు వెళ్ళాలంటే. సో అట్లా ఈ కార్యక్రమం అయితే ప్రధానంగా టేకప్ చేస్తున్నారు. ఈ ప్రధానమైన మార్పుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకునే ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నాను. ఆల్మోస్ట్ హెచ్ఎండిఏ ఫైనల్ డిసిజన్ తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం రాటిఫై చేయడం ఒక్కటే, ఆ తర్వాత టెండర్స్ పిలిచి వీలైనంత త్వరగా పనులు ప్రారంభిస్తామని చెప్పి హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ నిన్న వెల్లడించిన పరిస్థితి. ఇలాంటి క్రూషియల్ డెవలప్మెంట్ కాబట్టి కొంత నార్త్ హైదరాబాద్కు సంబంధించిన ప్రజలకు ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను నార్త్ హైదరాబాద్లో ఉంటాను, ఎక్కువ ట్రావెల్ చేసేది అటు కరీంనగర్ వైపు, ఇటు కామారెడ్డి నిజామాబాద్ వైపు, నాగపూర్ హైవే మేడ్చల్ వైపు. సో ఆ ఎంత ప్రాబ్లం అంటే, అక్కడ కొంపల్లి దగ్గర ఫ్లైఓవర్ కడుతున్నారు, అంత స్లో కన్స్ట్రక్షన్. అబ్బాబ్బా చూడలే, నరకం కనబడుతుంది అటు వెళ్ళాలంటే. తర్వాత ఇంకా ఇక్కడ ముందుకు వస్తే మన సుచిత్ర దగ్గర, అది ఎప్పుడైతుందో తెలియదు. అసలు సుచిత్ర దగ్గర ఏం ప్లాన్ చేశారో కూడా తెలియదు. ఎందుకంటే అక్కడ రైల్వే టన్నెల్ ఉంటుంది, కింద పక్కనే చౌరస్తా ఉంటుంది. దీన్ని ఎట్లా కవర్ చేస్తారనేది, ఎన్ని గడ్డర్లు పెట్టి కట్టాల్సో తెలియదు. సో ఎనీవే దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్ అనుకోండి. సో ఈ సికింద్రాబాద్ నుంచి షామీర్పేట్ దానికి సంబంధించి మాత్రం స్టీల్ బ్రిడ్జ్ అదనంగా 500 కోట్ల రూపాయల ఖర్చుతో దాన్ని ప్రతిపాదించింది. ఆల్మోస్ట్ ఫైనల్ అవుతున్న పరిస్థితి. ఇక హకీంపేట్ మెట్రో ఎయిర్పోర్ట్ దగ్గర, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దగ్గర అండర్ గ్రౌండ్ 1/2 kilometer వెళ్తుంది. ఇది హైలైట్ అని చెప్పుకునే పరిస్థితి. సో ఈ కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.